నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ అధినేత జగన్ ఒక్క ఛాన్స్ నినాదంతో అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి రాకముందు అంటే వైసీపీ పార్టీ పెట్టిన నాటి నుంచి నేతలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. ఏదైనా చేయాలి అంటే పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అనుమతి తీసుకోవాల్సిందే. కేంద్ర పార్టీ కార్యాలయం పిలుపు ఇచ్చినప్పుడు మాత్రమే స్పందించాలి. అదేవిధంగా పార్టీ కేంద్ర నాయకత్వం రూపొందించిన కార్యక్రమాలను అమలు చేయడమే జిల్లా, నియోజకవర్గాల స్థాయి నేతల పని. అంతే తప్పించి వారంతట వారుగా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వలేదు. కారణం, జిల్లాలో నేతలు తమకు ఇష్టం వచ్చినట్లు కార్యక్రమాలను నిర్వహిస్తే రాజకీయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి అని అనుకొని ఈ రకమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అంతే. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు మాత్రమే మీడియా సమావేశాలు కూడా పెట్టాలి. నాటి ప్రతిపక్షంపై విమర్శలు చేయాలన్నా ఎంపిక చేసిన నేతలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎవరింటే వారు స్పందించడం అనేది వైసీపీలో అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు సాగలేదు. బహుశా ప్రాంతీయ పార్టీలలో ఎందులోనైనా, రాష్ట్రం ఏదైనా ఇదే విధానాన్ని పార్టీ అధినేతలు అమలు పరుస్తూ ఉంటారు. వైసీపీలో కూడా అదే తీరు ఇప్పటి వరకు నడిచింది. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత జగన్లో మార్పు కనిపిస్తోంది. తరచూ నేతలతో ఆయన సమావేశమవుతున్నారు. భవిష్యత్ మనదేనని భరోసా ఇస్తున్నారు. తాజాగా జిల్లాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో నేతలకు జగన్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పడంతో పాటు స్థానిక సమస్యలపైన జిల్లా అధ్యక్షులు నిర్ణయం తీసుకోవాలి అని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వారికి అండగా నిలబడే ప్రయత్నం చేయాలి అని, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రయత్నించాలి అని జగన్ అన్నారు. ప్రజల్లో తిరుగుతున్న తీరు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకొని ఎక్కడికక్కడ కార్యక్రమాలను రూపొందించుకోవాలి అని కూడా జగన్ తెలిపారు. అంతేకాదు, జగన్ మరో ముఖ్యమైన పదాన్ని సమావేశంలో వాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మీ జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదే అని వారికి చెప్పారు. పార్టీ అధ్యక్షులదే కీలక బాధ్యత అని తెలిపారు. ఎవరి నుంచో ఆదేశాలు వస్తాయి అని ఎదురు చూడవద్దు అని, వెంటనే నిర్ణయాలు తీసుకొని ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలి అని జగన్ అనడం నిజంగా జిల్లా నేతలకు, నియోజకవర్గాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లేనా అన్న సందేహం కలుగుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ను స్వయంగా కలుసుకుని వారితో ఎప్పటికప్పుడు మాట్లాడాలి అని తెలిపారు. అలాగే మే నెలాఖరులోపు పార్టీ మండల కమిటీలను, జూన్, జూలై నెలల్లో గ్రామ, మున్సిపాలిటీలలోని డివిజన్ కమిటీలను పూర్తి చేయాలి అని, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నాటికి బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలి అని కూడా తెలిపారు. మొత్తం మీద జగన్ నేతలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లేనని అర్థమవుతున్నా ఏ మేరకు నేతలు చొరవ తీసుకుంటారు అన్నది చూడాలి.